సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని జ్ఞానమును అనేక తరములకు అందించేవారముగా మనం అందరం ఉండాలి. తరము వెంబడి తరము గడిచిపోతోంది. అయితే దేవుని వాక్యము, దేవుని యొక్క జ్ఞానము, బుద్ధి వివేకములు, రక్షణ సువార్త తరము నుండి తరమునకు అందజేయబడుచున్నదా లేదా? మన వంతు పాత్రను మనము సక్రమంగా నెరవేర్చుచున్నామా లేదా? ఏ క్షణాన కన్ను మూస్తామో తెలియదు. కనుక మనము జీవించి ఉన్నప్పుడే మన తరములో అనేక మందికి మనము తెలుసుకున్నటువంటి దేవుని రక్షణ జ్ఞానమును అందించి మనం వెళ్ళాలి. ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి దేవుని జ్ఞానము మనతోనే సమాధి అయిపోతే దానివలన దేవునికి సంతోషం లేదు. మనకు దేవుడు తెలియజేసినటువంటి ఎన్నో సద్విషయములు మన దగ్గర ఆగిపోకూడదు. మనలో దేవుని వాక్యము ఫలించినప్పుడు మనతో పాటుగా అనేక మందిలో ఆ దేవుని వాక్యము ఫలించాలనేటువంటి గొప్ప తపన మనలో ఉండాలి. కనుక అనేక తరములకు దేవుని జ్ఞానమును మనము సరఫరా చేసేవారముగా, అందించేవారముగా ఉండాలి. ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు దేవుడు వాక్యము ద్వారా సంగతులను తెలియజేశాడు. దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, భూమి మీద మనుషులు ఉన్నంత వరకు సత్య సువార్త, రక్షణ జ్ఞానము మనుషులకు అందుబాటులో ఉండాలి. తరము వెంబడి తరము గడిచిపోతుంది. అనేక విషయాలను మీరు రాబోయే తరాలకు అందిస్తున్నారు. కానీ దేవుని జ్ఞానమును, దేవుని యొక్క వాక్యమును అంత గొప్పగా అందించగలుగుతున్నారా? అసలు వచ్చే తరానికి దేవుని వాక్యమును మహాజ్ఞానముగా అందించేవారు ఎవరు అనగానే కేవలం దేవుని పిల్లలు మాత్రమే. ఆ దేవుని పిల్లలు సమాజంలో ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ మంది, బహు తక్కువ మంది ఉన్నారు. అదే లోకజ్ఞానాన్ని అందించేవారైతే ఎంతోమంది ఉన్నారు. టీచర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఎంతోమంది అది ఒక పనిగా తీసుకొని, ఒక బాధ్యతగా తీసుకొని వచ్చే తరానికి ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఈ నైపుణ్యతను నేను అందించాలి అని పూనుకుంటున్నారు. అయితే దేవుని వాక్యమును అందించేవారు ఎందరుంటారు? దేవుని వాక్యము అర్థమైన వారు, దేవుని వాక్యము తెలిసిన వారు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది. విశ్వాసులుగా కనిపిస్తున్నవారు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది. రక్షణ సువార్తను తెలుసుకున్నవారు, రక్షణ జ్ఞానములో నడుచుకుంటున్నవారు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది వారికి తెలిసినటువంటి దేవుని జ్ఞానమును అనేక మందికి ప్రచురించకపోతే, భావితరాలకు అందించే ప్రయత్నాలు చేయకపోతే వచ్చే తరానికి అసలు దేవుని వాక్యము వినపడే పరిస్థితి ఉంటుందా? వారు దేవుని యొక్క వెలుగులో నడుచుకునే అవకాశం ఉంటుందా? కనుక ప్రియులారా, ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము దేవుని వాక్యమును భావితరాలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పముతో ప్రణాళికలు రచించాలి. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని జ్ఞానం అంతటిని కూడా భద్రపరచుచు అనేక మందికి తెలియజేస్తూ, వారిని వచ్చే తరానికి ఈ వాక్యమును తెలియజేయమని చెబుతూ మన వంతు బాధ్యతను మనము సక్రమంగా నెరవేర్చుకోవాలి.
పురాతన కాలం నుండి దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. వాక్య భాగంలో మనం చూద్దాం. ఇశ్రాయేలీయుల కాలంలో ప్రారంభంలోనే దేవుడు చెప్పినటువంటి ఈ సంగతిని మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వాక్యం నుండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఒక తరముతో ఆగిపోయేవిగా ఉండకూడదు. కనుక నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. నీ హృదయములో దేవుని వాక్యమును భద్రం చేసుకొని నిత్యము నిరంతరము నీవు బ్రతికి ఉన్నంతకాలము కూడా వాటిని గూర్చి నీవు మాట్లాడుతూ సంభాషిస్తూ సమయము దొరికిన కొలది నీవు వచ్చే తరానికి చక్కగా దేవుని జ్ఞానమును అందించిన వాడవుగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని వాక్యమును గొప్పగా నేర్పించాలి. దేవుని వాక్యం విషయంలో పిల్లలకు మొట్టమొదటి గురువులు ఎవరు అనగానే తల్లిదండ్రులే. కనుక మీరు చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని మీ హృదయములో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకొని మీ పిల్లలకు ఈ వాక్యాన్ని నేర్పిస్తూ వారికి ఒక విషయాన్ని తెలియచేయాలి. అదేమిటంటే వచ్చే తరానికి కూడా ఈ వాక్యము సజీవముగా కాపాడబడాలి. ఈ బోధ, ఈ రక్షణ జ్ఞానము మనతో ఆగిపోకూడదు. వచ్చే తరానికి, ఆ పై వచ్చే తరానికి ఇదిగో ఈ వాక్యము, ఈ జ్ఞానము, ఈ సువార్త చక్కగా వెళ్ళాలి, చెక్కు చెదరకుండా వెళ్ళాలి. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సంగతిని కూడా వారికి చెప్పాలి. నీ కుమారులకు ఇదిగో నేను నీకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను వారికి నేర్పించు, అభ్యసింపజేయి అని దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. ప్రతి సందర్భమందు కూడా నీవు ఇంటలో ఉన్నావా, లేక ప్రయాణంలో ఉన్నావా, పండుకుంటున్నావా, లేక ఏదైనా పని చేసుకుంటున్నావా, వారితో సంభాషిస్తున్నావా, ఏ సందర్భంలోనైనా సరే నీవు వారితో దేవుని గూర్చి నీవు సంభాషించు, మాట్లాడు, వారికి దేవుని జ్ఞానాన్ని నేర్పించు. నీకు గుర్తుండడానికి నీవేం చేస్తావో నీ ఇష్టం. నీకు గుర్తుండడానికి నీ కన్నుల నడుమ బాసికములుగా కట్టుకుంటావా, నీ చేతులకు సూచనగా కట్టుకుంటావా, నీ ద్వారబంధముల మీద కట్టుకుంటున్నావా, నీ గౌనుల దగ్గర కట్టుకుంటావా? దేవుని వాక్యము ఎల్లప్పుడూ నీ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఇదిగో భావితరానికి దేవుని జ్ఞానము వినిపించాలి, అందజేయబడాలి. నీవు వెళ్ళిపోయిన తర్వాత, నీవు నిష్క్రమించిన తర్వాత దేవుని వాక్యము ఆగిపోయే పరిస్థితులు ఉండకూడదు. నిర్విరామముగా దేవుని వాక్యము ప్రచురింపబడుతూ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి ప్రయత్నాలను మనము చక్కగా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం చేయాలి. అనేక మందికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఈ బోధను ఎక్కడ కూడా ఆగిపోయేదిగా ఉండకుండా దేవుడు ఈ యొక్క ప్రణాళికను కొనసాగిస్తున్నంత కాలం, భూమి మీద మనుషులను దేవుడు పంపిస్తున్నంత కాలం దేవుని వాక్యం ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, సత్య సువార్త ఉండాలి, చక్కని బోధ ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన మనలో ఉండాలి. దానిని మనం సాకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి ఈ మాటలను ఇప్పుడు మీరు చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. తండ్రులు కుమారులకు దేవుని వాక్యమును ప్రకటించాలి, చెప్పాలి అని దేవుడు వ్రాయించినటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వాక్యం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును
తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మనము మృతునందిన తర్వాత దేవుని కొరకు మనం చేయవలసినటువంటి పనే ఉండదు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోవడం తప్ప. రిటైర్మెంట్ తర్వాత వర్కే ఉంటుందండి. ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత వర్క్ ఉండదు. రిటైర్మెంట్, మరణం అనేది మనకు ఒక రిటైర్మెంట్. ఆ తర్వాత విశ్రాంతిలోనికి మనం వెళ్ళిపోతాం. మరణించిన తర్వాత పాతాళమందు మనము దేవుని పనిని చేయలేం, దేవుని కొరకు ప్రణాళికలను రచించలేం, ఏదైనా భూమి మీద ఉన్నప్పుడే. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక గొప్ప ప్రణాళికను మనం పాతాళ లోకానికి వెళ్ళిపోయి వేసుకుందామంటే కుదరదు. ఇక్కడే సజీవులుగా ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రణాళికలను రచించాలి. వచ్చే తరానికి దేవుని వాక్యాన్ని ఎలా అందించాలనేటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనం ఇప్పుడే రచించుకోవాలి, దానిని అమలుపరుచుకోవాలి. మనము బ్రతికి ఉన్నప్పుడే దేవుని పనిని చక్కగా జరిగించాలి. వచ్చే తరానికి ఈ బోధ సుస్థిరంగా వెళ్ళాలి అని చక్కని విధానంలో మనం అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు కొనసాగాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకొని మన దగ్గర ఆ వాక్యాన్ని నిలుపుదల చేసేవారముగా ఉండకూడదు, మన దగ్గరే పాతరేసేవారముగా ఉండకూడదు. తెలిసిన దానిని అనేకులకు వివరిస్తూ, అనేకులకు తెలియజేస్తూ మనము వచ్చే తరానికి బోధను చక్కగా కాపాడిన వారముగా దేవుని దృష్టిలో ఉండాలి. నీ పిల్లలకు నీవు దేవుని వాక్యాన్ని నేర్పించు, నీ బంధువులకు నీవు దేవుని వాక్యాన్ని నేర్పించు, నీ స్నేహితులకు నీవు దేవుని వాక్యాన్ని నేర్పించు. ఎల్లప్పుడూ కూడా నీవు ఇతరులతో దేవుని వాక్యాన్ని గూర్చి చర్చించు. సత్య సువార్తను గూర్చి నీవు మాట్లాడు. మంచి బోధను నీవు వచ్చే తరానికి సుస్థిరంగా తీసుకుని వెళ్ళు. ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక తరంతో ఆగిపోయేదిగా ఉండకూడదు. దేవుని యొక్క జ్ఞానము, సత్య సంబంధమైనటువంటి బోధ ఒక తరముతో ఆగిపోయేదిగా ఉండకూడదు. పేతురుగారు తన పత్రికలు ఏమంటున్నారు? నేను మరణించిన తర్వాత కూడా ఇదిగో ఈ వాక్యము, ఈ బోధ జాగ్రత్తగా అనేక మందికి ప్రకటింపబడుతూ ఉండు నిమిత్తము నేను చర్యలు తీసుకుంటున్నాను అంటున్నారు పేతురుగారు. నేను మరణించిన తర్వాత కూడా నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ప్రభువైన యేసు నాకు సూచించారు కనుక నేను వెళ్ళిపోయే ముందు ఇదిగో ఈ బోధను జాగ్రత్త చేస్తాను, వచ్చే తరానికి ఈ బోధను జాగ్రత్త చేస్తాను అని పేతురుగారు అంటున్నారు. పేతురుగారు ఒక్కరే కాదు, పౌలు గారు, యోహాను గారు, యాకోబు గారు, అపొస్తలులందరూ, నీతిమంతులందరూ వచ్చే తరానికి దేవుని యొక్క వాక్యము, సత్య సంబంధమైన బోధ నిలబడాలనేటువంటి ప్రణాళికలను వారు రచించుకున్నారు. ఆ విధంగా వారు దేవుని యొక్క వాక్యమును నేర్పించారు, బోధించారు. అబ్రహాము గారు తనలో ఉన్న విశ్వాసమును అక్కడే ఆయన నిలుపుదల చేసుకోలేదు. ఆ విశ్వాసము ఇస్సాకులో కూడా కనిపించాలని ఇస్సాకును దేవుని బోధలో ఆయన పెంచాడు. ఆ తర్వాత ఇస్సాకులో ఉన్నటువంటి విశ్వాసము యాకోబులో కనిపించింది. అంటే ఇస్సాకు యాకోబును చక్కగా దేవుని మార్గంలో పెంచాడు. మీకు అర్థమవుతుందా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు చెబుతున్నాడు అంటే ఆ మాటల వెనక పరమార్థం ఏంటి? తండ్రులు తమ కుమారులకు దేవుని వాక్యమును చక్కగా నేర్పించారు. ఈ బోధను సుస్థిరంగా వారు కాపాడారు. జ్ఞానమును వారు సరఫరా చేశారు. ఒకరి నుండి ఒకరికి, ఒక తరము నుండి మరో తరానికి, ఒక తరము నుండి మరో తరానికి. ఈరోజు ఎక్కువగా ఆస్తిపాస్తులు చక్కగా జాగ్రత్తగా తండ్రి నుండి కుమారునికి, కుమారుని నుండి మనవనికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆస్తిపాస్తులు కాదు, దేవుని వాక్యాన్ని, మంచి బోధను, ఆత్మను రక్షించేటువంటి వాక్యమును మీరు తరము నుండి తరమునకు చక్కగా సరఫరా చేయండి, వారికి అప్పచెప్పండి అని దేవుడు తెలియజేస్తున్నాడు.
ఆస్తి కంటే దేవుని వాక్యం గొప్పదా? మీ చేత చెప్పిస్తాను, ఆస్తి కంటే దేవుని వాక్యం గొప్పదో కాదో మీ చేత చెప్పిస్తాను. నిజంగా ఆస్తి గొప్పదని మీరు అనుకుంటే ఈ సమాజం అంతా కూడా వాక్యం ఏం గొప్పదండి, బోధ ఎందుకండి గొప్పది అనాలి, ఆస్తి కదండి గొప్పది, ఆస్తి కదండి పిల్లలకి ఇవ్వాలి మనం అని ఒకవేళ అనుకుంటే, ఎవరైనా సరే తమ తరువాతి తరానికి ఆస్తిని ఎప్పుడు ఇస్తారు చెప్పండి? చచ్చిపోయే ముందిస్తారా, లేక సంపాదించిన వెంటనే ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? చచ్చిపోయే ముందు ఇస్తారు, సంపాదించిన వెంటనే ఇవ్వరు. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న మీకు అర్థమైందా? ఎవరైనా సరే తమ తరువాతి తరానికి, కొడుకుకో మనవడుకో కూతురుకో మనవరాలకో ఎవరికైనా సరే, తాము ఎవరికి ఆ వీలునామా వ్రాయాలనుకుంటున్నారో, ఎవరికి వారి ఆస్తిని అప్పచెప్పాలనుకుంటున్నారో వారికి ఆస్తిని ఎప్పుడు ఇస్తారో, చచ్చిపోతామనేటువంటి ఒక ఆలోచన వీరికి వచ్చేస్తే, అంటే వృద్ధాప్యంలోనికి వచ్చేస్తాం రేపో మాపో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అన్నప్పుడు వారు వీలునామా వ్రాయడానికి లేక ఆస్తిని పంచడానికి ఉపక్రమిస్తారు. అంతే తప్ప సంపాదించిన వెంటనే ఎవరికి ఇచ్చేద్దాం అని చూడరు కదా. ఎందుకని? ఆస్తి ప్రమాదకరమైనది. ఆస్తి ప్రమాదకరమైనది. ఒకవేళ సంపాదించిన వెంటనే ఇచ్చేస్తే వీడిని తరిమేస్తారు. మీకు అర్థమవుతుందా? సంపాదించిన వెంటనే కొడుకుకు, తర్వాత కూతురికి, తర్వాత మనవడికి మనవరాలకి, ఇంకా ఎవరైనా ఆప్తులు ఉంటే వారికి ఇచ్చేసాడు అనుకోండి. సంపాదించిన వెంటనే మరుక్షణం, మరుసటి రోజున వీలునామా రాసేసి ఇచ్చేసాడు అనుకోండి, చిల్లి గవ్వ చేతిలో ఉంచుకోలేదనుకోండి, ఇంకా వీడు బ్రతుకుతాడు, చాలా కాలం బ్రతుకుతాడు అనుకుందాం. సంపాదించగానే ఇచ్చేసాడు, ఒక 40 ఏళ్ళకి ఇచ్చేసాడు అనుకుందాం, లేకపోతే ఒక 50 ఏళ్ళకి ఇచ్చేసాడు అనుకుందాం. ఆస్తి వారి చేతుల్లో పడగానే మనవడో మనవరాలో కొడుకో కూతురో ఆప్తులు ఎవరైనా, మిగిలిన వారు ఎవరైనా వారి చేతుల్లో ఆస్తి పడగానే ఆస్తి ఇచ్చినటువంటి వాడిని ఏం చేస్తారు? తరిమేస్తారు. ఆ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఆస్తి చేతిలో పడిపోయింది. ఇక ఈ ముసలోడి దగ్గర నుండి, ఈ ముసలామి దగ్గర నుండి మాకు చిల్లిగా రాదు అని వీరికి ఒక నిర్ధారణ వచ్చేస్తే వీరిని తరిమేస్తారు. ఆస్తి ప్రమాదకరమైనది కనుకనే ఎప్పుడు ఇస్తారండి? ఈ ఆస్తిపాస్తులన్నీ ఎప్పుడు ఇస్తారండి? చచ్చిపోయే ముందిస్తారు. అప్పటి వరకు వీరి హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకుంటారు. మీకు అర్థమవుతుందా? అయితే దేవుని వాక్యము చచ్చిపోయే ముందు ఇచ్చేది కాదు, నీవు తెలుసుకున్న వెంటనే ఇవ్వవలసినది. దేవుడు అంటున్నాడు కదా, నీ కుమారులకు ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మాటలన్నిటినీ అభ్యసింపచేయి, తెలియచేయి. తండ్రులు కుమారులకు దేవుని వాక్యమును బోధించాలి, అందించాలి. వెంటనే నీవు తెలుసుకున్న వెంటనే. అంతే తప్ప వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత నేను ఆస్తిపాస్తులను ఇచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని కూడా అప్పుడు ఇస్తాను అనుకోవడానికి వీలు లేదు. అటువంటి అవసరత లేదు. దేవుని వాక్యాన్ని నీవు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు నీవు ఇతరులకు దానిని అందచేయటానికి ఉపక్రమించాలి. ఆస్తిని సంపాదించిన వెంటనే నీవు ఇచ్చేస్తే వారి చేతుల్లో పడగానే నిన్ను తరిమేసేటువంటి అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యాన్ని నీవు వెంటనే ఇచ్చేస్తే నిన్ను వారు సన్మానించేటువంటి అవకాశం ఉంది. అర్థమవుతుందా మీకు? కనుక ఆస్తి ప్రమాదకరమైనది, దేవుని వాక్యము నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చేది, నీకు లాభకరమైనది, నీకు బహుమానాన్ని తెచ్చిపెట్టేది. ఆస్తి ప్రమాదకరమైనది కనుకనే వారి చేతుల్లో ఉంచుకుంటున్నారు. చచ్చిపోయే ముందు వీలునామా రాసి చచ్చిపోతున్నారు. కొంతమంది వీలునామా రాయకుండానే చచ్చిపోతారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ మనుషులు ఆ ఆస్తి కోసం తగులాడుకుంటూ ఉంటారు, కోర్టు కేసులు వేసుకుంటూ ఉంటారు. చచ్చిపోయినోడు పోతాడు. ఆ తర్వాత ఈ ఆస్తి నాది 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 అని చెప్పి కాకుల్లా ఆ ఆస్తి చుట్టూ వారు చేరతారు. ప్రమాదకరమైనది. కానీ దేవుని వాక్యం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు వెంటనే ప్రకటించినప్పుడు
నీవు ఎవరికైతే ఈ వాక్యాన్ని గొప్ప బోధగా అందించావో వారు బాగుపడుతున్నారు, వారు నిన్ను సన్మానించే అవకాశం కలుగుతుంది కదా. నీ కుమారునికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తే నీ కుమారుడు నిన్ను సన్మానిస్తాడు, నీ కుమార్తె నిన్ను సన్మానిస్తుంది. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవారైతే, నీ వలన దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవారైతే నిన్ను సన్మానిస్తారు, నేను గౌరవంగా చూస్తారు. కనుక నీవు అందించవలసింది దేవుని వాక్యము, దేవుని వాక్యము. కనుకనే దేవుడు ఆయన వాక్యమును గూర్చి, ఆయన జ్ఞానమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఆస్తిని గూర్చి ఆయన మాట్లాడలేదు, వాక్యాన్ని ఇమ్మన్నాడు, జ్ఞానాన్ని ఇమ్మన్నాడు, రక్షణ సువార్తను ఇమ్మన్నాడు. అప్పుడు మీరు దేవుని దృష్టిలో గొప్పవారు అవుతారు, మీరు లాభాన్ని పొందుతారు, మీ ఆత్మను కాపాడుకున్నవారు అవుతారు. మీరు బ్రతికున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మరో తరానికి అందించిన వారుగా కనిపిస్తారు. దేవుని జ్ఞానమును సరఫరా చేయాలండి. వచ్చే తరానికి దేవుని జ్ఞానమును మనము చక్కగా తీసుకుని వెళ్ళాలి. కన్ను మూసేలోపు ఈ బాధ్యతను మనము పూర్తి చేసేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 22వ కీర్తన 30వ వాక్యం నుండి మీరు చూడండి. 22వ కీర్తన 30వ వాక్యం నుండి ఈ సందర్భాన్ని మనం చూద్దాం. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. తరాలను గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక తరము వారు, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. మీరు తెలుసుకున్నటువంటి దేవుని మహాజ్ఞానాన్ని, ఎన్నో సంగతులను మీరు నేర్చుకుంటున్నారు కదా. దేవుని గూర్చి విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటున్నారు కదా. ఈ జ్ఞానమంతా కూడా మీ దగ్గరే ఆగిపోకూడదు, అనేక మందికి సరఫరా అయిపోవాలి, ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఒక కార్యాలయం తమ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులకు అన్ని స్కిల్స్ నేర్పిస్తుంది, వారు పని చేయటానికి స్కిల్స్ నేర్పిస్తుంది. ఆ కార్యాలయంలో ఎలా పనిచేయాలో ఉద్యోగస్తులు బాగా నేర్చుకుంటారు. అయితే ఏదో ఒక సమయాన, ఏదో ఒక పరిస్థితిలో ఒక ఉద్యోగి ఆ కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకోండి, రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అప్పుడు ఈ కార్యాలయం, ఆ యాజమాన్యం ఆ ఉద్యోగికి ఏమని చెబుతుందంటే, నీవు నేర్చుకున్నటువంటి ఈ నాలెడ్జ్ అంతా కూడా, ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళు అని చెబుతుంది. మిగిలిన వారికి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళు అంటే ఏవేవి ఎక్కడున్నాయి, ఈ కార్యాలయంలో ఇదిగో ఆ పనిని జరిగించాలంటే ఏం చేయాలి, ఈ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి, ఫలానా సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని నీవు ట్రాన్స్ఫర్ చేయి. ఇదిగో కొంతమంది మనుషులను నీకు అప్పగిస్తున్నాం, వారికి ట్రాన్స్ఫర్ చేసేయి. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు దానిని. నాలెడ్జ్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు వెళ్ళు. రిజైన్ చేసేసావు, ఒక 2 నెలలు, ఒక 3 నెలలు, కొన్ని పరిస్థితులలో 6 నెలలు, సంవత్సరం కాలం పాటు కూడా ఉండమని కార్యాలయం అడుగుతూ ఉంటుంది. రిజైన్ చేసిన తర్వాత నీ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళు అని చెబుతూ ఉంటారు పెద్ద పెద్ద కార్యాలయాల్లో. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అట్టి మాదిరిగా దేవుని వాక్యమును మనము ట్రాన్స్ఫర్ చేయాలి, మన దగ్గరే ఉంచుకోకూడదు. మనకు తెలిసినటువంటి ప్రతి సంగతిని, దేవుని గూర్చి మనము నేర్చుకున్నటువంటి ప్రతి సంగతిని మనము వచ్చే తరానికి అందించి మనం వెళ్ళాలి. అందుచేతనే వ్రాయబడిన మాటలు చూడండి. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసేనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఈ విధంగా వాక్యమందు సూచించబడినటువంటి విధముగా దేవుని యొక్క అభీష్టం మేరకు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యమంతటిని, మనం నేర్చుకున్నటువంటి రక్షణ జ్ఞానమంతటిని అనేక మందికి ప్రచురము చేసి మనము నిష్క్రమించాలి. మనం వెళ్ళిపోయేలోపు మన దగ్గర ఉన్నటువంటి దేవుని జ్ఞానం అంతా కూడా ఇతరులకు పంచిపెట్టిన వారముగా మనము దేవుని దృష్టికి కనిపించాలి.
అలాగే కీర్తనల గ్రంథంలో 71వ కీర్తన 17వ వాక్యం 18వ వాక్యం ఇప్పుడు మీరు చూడండి. 71వ కీర్తన 17వ వాక్యం నుండి ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతులను మీరు చూడండి. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. దేవుడు మనకు బోధించాడు, అనేక మంది చేత బోధించాడు. ఆయన మన మనస్సును తెరిచాడు, దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలా మనకు ఆయన వివరించాడు. ఆయన మహాకృప చేత మనకు దేవుని సంగతులను వెల్లడి చేశాడు. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆశాంతం చక్కగా నేర్చుకోవడానికి అనుకూలత ఏర్పడింది. మరి మనవలే ఇతరులు కూడా దేవుని సంకల్పాన్ని పూర్తిగా నేర్చుకునేలా మనం ప్రయత్నించాలి. మనకు తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా వారితో మనం పంచుకోవాలి. చూడండి, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. నీవు నాకు బోధించావు, నీ ఆశ్చర్య కార్యములను నేను అనేక మందికి తెలుపుచూ వచ్చాను అంటున్నాడు. ఇంకా తర్వాత మాటలు, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయ్యుండి వరకు నన్ను విడువకుము. అంటే వృద్ధాప్యం వరకు కూడా నీ కాపుదల, నీ కటాక్షం, నీ కృప నాపై ఉంచు తండ్రి అని ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? వృద్ధాప్యం వరకు లోకాన్ని అనుభవించాలి తండ్రి అని ఏమైనా అడుగుతున్నాడా? వచ్చు తరానికి, ఇంకా అనేక మందికి నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ బోధను నేను సరఫరా చేసేయాలి, వారికి అందించేయాలి. అందు నిమిత్తము నీవు నన్ను ఉంచు తండ్రి, వృద్ధాప్యం వరకు నన్ను కాపాడు తండ్రి, నీ కటాక్షాన్ని నా మీద అనుగ్రహించు తండ్రి అని భక్తుడు కోరుకుంటున్నాడు. చూడండి, నిజంగా దేవుణ్ణి మనం ఏదైనా కోరుకున్నామంటే ఆ కోరికకు ఒక రీజన్ ఉండాలి. ఊరకనే కోరేసుకోకూడదు. నాకు కారు ఇచ్చే, బంగ్లా ఇచ్చే, మీరు ఏది కోరుకున్నా కానీ ఆ కోరికకు ఒక రీజన్ చూపించాలి మీరు. ఆ రీజన్ ఎలా ఉండాలి? దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా ఉండాలి. కారు కావాలని కోరుకున్నావు అనుకో, కారు ఎందుకు? బలాదూరు తిరగడానిక? ఎందుకు ఇవ్వాలి అలాంటప్పుడు నీకు కారు? దేవుని సేవలో కారు అవసరమా? కొంతమంది దేవుని సేవను అడ్డుపెట్టుకుని కూడా కారు అడుగుతూ ఉంటారు. దేవుని సేవ అనేటువంటి పేరును అడ్డుపెట్టుకుని కూడా కారు అడుగుతూ ఉంటారు. నిజంగా అవసరమా? నిజంగా అవసరమా? అప్పుడు అడుగు, తండ్రి నీ సేవార్థమై కారుంటే నాకు ఇంకా చక్కగా నీ సేవను ముందుకు కొనసాగించడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఇన్ని సామాన్లు తీసుకుని వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఇంత దూరం ప్రయాణం చేయలేకపోతున్నాను. కనుక నీ యొక్క చిత్తం అయితే నీ సేవ కొరకు ఒక వెహికల్ ఉంటే నాకు అనుగ్రహించు తండ్రి అని దేవుణ్ణి కోరుకుంటున్నారా? ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే దేవుణ్ణి మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక కోరికగా, ఒక వరముగా అడుగుతున్నారంటే దానికి ఒక కారణం ఉండాలి, మంచి రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఆత్మల రక్షణార్థమై ఉండాలి. అప్పుడు మీరు కోరుకునే కోరిక న్యాయంగా ఉంటుంది. హిజ్కియా ఆయుష్ను అడిగాడు దేవుణ్ణి. మరణకరమైనటువంటి రోగముతో హిజ్కియా ఉన్నాడు, ఆయుష్ను అడిగాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు గ్రాంట్ చేసేసాడు హిజ్కియాకి. ఎందుకని? రీజన్ బాగుంది. దేవుని కొరకు బ్రతుకు నిమిత్తము, దేవుని ప్రజలను కాయు నిమిత్తము, దేవుని సంకల్పాన్ని నెరవేర్చు నిమిత్తము అడిగాడు. ఇష్టానుసారంగా బ్రతకడానికి అడగలేదు. కోరికలు నెరవేర్చుకోవడానికి, తన శరీర సుఖాలను నెరవేర్చుకోవడానికి అడగలేదు. దేవుని యొక్క కార్యములను పూర్తి చేసుకోవడానికి అడిగాడు. కనుక ఇవ్వబడింది, ఆయుష్ ఇవ్వబడింది. అలాగే నేను తల నెరసి వృద్ధుడనయ్యేంత వరకు కూడా నన్ను విడువకుము తండ్రి అని ఇక్కడ భక్తుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఇదిగో వచ్చే తరానికి, రాబోయే తరానికి అనేక మందికి నీ వాక్యమును, నీ ఆశ్చర్య కార్యములను, నీ మహాజ్ఞానమును నేను తెలియజేయాలి, అందుకొరకు నన్ను ఉంచు తండ్రి అని అడుగుతున్నాడు. చూసారా? కనుక మనము తెలుసుకుంటున్నటువంటి దేవుని వాక్యము, దేవుని మహాజ్ఞానము అనేక మంది చెంతకు వెళ్ళాలి, అనేక మందికి అందించబడాలి అనేది చాలా ఉన్నతమైనటువంటి విషయం. ఈ విషయంలో ఏ ఒక్కరూ కూడా అలసత్వాన్ని చూపించకూడదు. నాకు తెలిసింది కదా చాలులే, ఇతరులకు ఎందుకు చెప్పాలి
ఈ విషయాన్ని ఇతరులకు ఎందుకు ప్రకటించాలి ఈ సంగతిని అని అనుకోకూడదు. మనకు తెలిసినటువంటి క్రీస్తు సత్యమును మనం అనేకులకు ప్రకటన చేసేవారముగా ఉండాలి. వెనువెంటనే ఏదో మరణించేటప్పుడు చెబుదాంలే అని అనుకోకూడదు. వెనువెంటనే దేవుని వాక్యాన్ని ప్రచురించేవారముగా మనం ఉండాలి. అలాగే కీర్తనల గ్రంథంలో 145వ కీర్తన 4వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇక్కడ కూడా ఆ సందర్భాన్ని గూర్చి వ్రాయబడినటువంటి చక్కని వాక్య భాగం మనకు కనిపిస్తుంది. 145వ కీర్తన 4వ వాక్యం. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఇది దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఇది దేవునికి ఇష్టమైన కార్యక్రమం. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట, అంటే ఈ తరం గతించిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ తరం అప్పుడప్పుడే పుట్టింది, ఇంకా ఆ తరానికి కాలం ఉంది. అప్పుడు ఏం చేయాలి? గతించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ తరం ఏం చేయాలి? దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను అదిగో క్రొత్తగా వచ్చినటువంటి ఆ తరమునకు నేర్పించాలి. చూడండి, దేవుని యొక్క మాటలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. నిజంగా నీవు దేవుని యొక్క క్రియలను అనేక మందితో సంభాషిస్తున్నప్పుడు దేవుడు ఎంతో పొంగిపోతాడు. నా బిడ్డ, సత్య సువార్తను, రక్షణ జ్ఞానమును అనేక మంది చెంతకు తీసుకుని వెళుతూ ఈ బోధ ఇక్కడితో ఆగిపోకూడదని పడుతున్నటువంటి ఆ తాపత్రయం ఎంతో గొప్పది అని దేవుడు భావిస్తాడు. కనుక ప్రియులారా, దేవుడు సంతోషించే విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మజ్ఞానాన్ని, రక్షణ జ్ఞానాన్ని అనేక మందికి నేర్చుకునేటట్లుగా, వారు కూడా తరువాతి తరాలకు అందించేటట్లుగా మనము ప్రకటన చేయాలి, ప్రచురపరచాలి. నిజంగా ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. అసలు దేవుని వాక్యానికి ఎక్కడ విలువ లేదు. ఒకవేళ అరాకొర ఎక్కడైనా దేవుని వాక్యం ఉన్నది అని మనకు కనిపిస్తున్నా, వినిపిస్తున్నా, అది కూడా తప్పుడు బోధ, దొంగ బోధగా మారిపోతుంది. స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప స్వచ్ఛమైనటువంటి దేవుని జ్ఞానాన్ని మనము చాలా జాగ్రత్తగా వచ్చే తరానికి అందించాలి. కనుక తగిన ప్రణాళికను మనం రచించుకోవాలి, తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా దేవుని వాక్యాన్ని ఎలాగైనా సరే ఈ సత్య సువార్తను, మంచి బోధను వచ్చే తరానికి నేను అందించాలనేటువంటి గొప్ప ఆలోచనతో, ఆ కార్యాచరణతో మనం ముందుకు కొనసాగాలి. ఒక ఉదాహరణను ఇప్పుడు మనం చూద్దాం. ఇలా జరిగించినటువంటి ఒకానొక గొప్ప వ్యక్తిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయనే అపొస్తలుడైన పౌలు. పౌలు గారు దేవుని గూర్చి అర్థం చేసుకున్న తర్వాత, క్రీస్తు మహారక్షణను గూర్చి అతడు తెలుసుకున్న తర్వాత, అతనికి బయలుపరచబడినటువంటి సువార్త సత్యమును అతడు తనలో దాచుకోకుండా వెనువెంటనే అనేక మందికి ప్రకటించి ఆ బోధను తరతరాలకు అందించాలనేటువంటి ఆలోచనతో అతడు పనిచేసినటువంటి విధానాన్ని మనం చూడగలిగితే నిజంగా అతడు మనకు ఒక స్ఫూర్తిగా కనిపిస్తాడు. అపొస్తలుడైన పౌలు విశేషమైనటువంటి జ్ఞానమును పత్రికల ద్వారా ఆయా సంఘాలకు పంపించాడు. ఆయన తన దగ్గర ఏమాత్రం కూడా దేవుని జ్ఞానాన్ని దాచిపెట్టుకొని ఆయనతోనే అంతమైపోవాలనేటువంటి ఆలోచన అతనికి లేదండి. చూడండి, అతని మాటల్లోనే చూడండి, ఆయన దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించాలనేటువంటి ఆలోచన ఏ విధంగా కలిగి ఉన్నాడో ఈ వాక్య భాగం ద్వారా మీరు తెలుసుకోండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా చూడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 25వ వాక్యం నుండి, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీయూ దాచుకొనలేదు. మీరు మరలా నా ముఖాన్ని చూడరని నాకు తెలియను అంటే అర్థం ఏంటంటే,
నేను మరల మీ దగ్గరకు రాకపోవచ్చు, మీరు నన్ను ఇక చూడరు. కనుక దేవుని సంకల్పం అంతటిని మీకు తెలియజెప్పాలి, దేవుని సంకల్పం అంతటిని మీకు నేను వెల్లడి చేయాలి. ఏది దాచుకోకుండా, ఏ సంగతిని కూడా నా దగ్గర నేను దాచుకోకుండా ప్రతి సంగతిని మీకు వివరించాలి, మీకు నేర్పించాలి. ఈ బోధను, నా దగ్గర ఉన్నటువంటి దేవుని జ్ఞానం అంతటిని సరఫరా చేసేయాలి అని పౌలు గారు చూడండి, వచ్చే తరానికి తన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు దేవుని వాక్యాన్ని ఎలా బోధించారో మీరు చూడండి. దేవుని యొక్క సంకల్పం అంతయు నేను మీకు ప్రచురపరిచాను, ఏమీ దాచుకోలేదు. దేవుని వాక్యాన్ని అంతా మీకు నేను నేర్పించేశాను. నాకు తెలిసినటువంటి సువార్త సత్యమును సంపూర్ణముగా మీకు వెల్లడి చేశాను అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. కనుక ప్రియులారా, ఈ వాక్య భాగాలన్నింటినీ మనం గమనించిన పిదప మనం ఇప్పటి వరకు ఎంత నేర్చుకున్నాం, నేర్చుకున్న దానిని ఎంతవరకు ప్రకటించాం, ఈ విషయాన్ని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీరు ఎక్కువగా నేర్చుకోలేకపోయారా, ఎన్నో సంగతులను నేర్చుకోకుండా మీరు ఉండిపోయారా, ముందు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు నేర్చుకుంటేనే కదా ఇతరులకు చెప్పగలరు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకున్న పిదప మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటి? మీరు అనేక మందికి మీరు నేర్చుకున్న దానిని అందించాలి, ప్రకటించాలి, సరఫరా చేయాలి. దేవుని జ్ఞానమును సరఫరా చేయాలి. ఈరోజు లోకమంతా కూడా ఆస్తిని సంపాదించి ఆ ఆస్తిని తమ తరువాతి తరాలకు అందించాలనేటువంటి తపనలో ఉన్నారు. ప్రమాదకరమైన దానిని, ఒక పామును పోలినటువంటి ఆస్తిని వారు పోగేసుకొని ఆ తరువాత తమ తరువాతి తరాలకు దానిని అందించాలనేటువంటి తపనలో ఉన్నారు, ఆ వేటలో ఉన్నారు, ఆ కార్యక్రమాలలోనే తలములకనవుతున్నారు. కానీ మనం అలా కాదు. మనోనేత్రములు తెరుచుకున్న వారమై దేవుని వాక్యమును మనము చక్కగా నేర్చుకుంటూ, దేవుని కృపను బట్టి దేవుని సంగతులను మనం అభ్యాసం చేస్తూ, మనము నేర్చుకున్నటువంటి దేవుని వాక్యమును ఏమాత్రము మనము దాచిపెట్టుకోకుండా, మన దగ్గరే సమాధి చేయకుండా వెంటనే అనేక మందికి ఆ వాక్యమును సరఫరా చేసేవారముగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని వాక్యము మన ద్వారా అనేక మంది చెంతకు వెళుతుంది. అగ్నిలో నుండి లాగినట్టుగా ఆత్మలను రక్షించిన వారముగా మనం మారిపోతాం. దేవునికి ప్రీతిపాత్రులం అయిపోతాం. దేవుని దగ్గర నుండి గొప్ప బహుమానాన్ని మనం అందుకుంటాం. కనుక ప్రియులారా, మీరందరూ కూడా దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, వచ్చే తరానికి దేవుని వాక్యాన్ని చక్కని బోధగా అందించే క్రమంలో మీరు పాలిభాగస్తులవుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలను బట్టి, మానవులను రక్షించాలనే మీ గొప్ప సంకల్పమును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము నాయన. తండ్రి, మాకు ముందటి తరము వారు మీ జ్ఞానమును మాకు పదిలముగా అందించారు. మీరు మా హృదయమును తెరచి మీ వాక్యమును మాకు నేర్పించారు. మా దగ్గర ఉన్నటువంటి మీ జ్ఞానమంతటిని మేము ఏమాత్రము దాచుకొనకుండా మా తరువాతి తరానికి అందజేసేటువంటి ప్రయత్నాలలో మేము సఫలీకృతులమగునట్లుగా మమ్మల్ని దీవించండి. తండ్రి, ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదని మీరు ఆలోచిస్తున్నారు. దీర్ఘశాంతంతో ఉంటున్నారు. మనుషుల యొక్క ఆగడాలు, అకృత్యాలు పెరిగిపోతున్నా ఇంకనూ వారి యొక్క జీవితాలను సహిస్తూ మారతారనేటువంటి ఆలోచనతో మీ వాక్యమును ప్రచురింపచేయటానికి మీరు సంకల్పిస్తున్నారు. నాయన, మీ మనస్సెరిగినటువంటి మీ బిడ్డలముగా మీ సహనమును మేము కూడా ధరించుకున్న వారముగా అనేక మందికి మీ వాక్యపు సారాంశమును ప్రకటించే వారముగా ఉండగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ సంకల్పమును పరిపూర్ణముగా నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండగలుగుటకు మమ్మను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.